ఎడ్యుకేషన్ సెంటర్. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. దీనికి ప్రీవియస్ వీడియోలో నేను అర్థమెటిక్ ఆపరేటర్స్, యునరీ ఆపరేటర్స్ ని థియరిటికల్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఇంకొక వీడియో పెట్టాను. సో ఆ 2 వీడియోస్ మీరు ఒకసారి స్టడీ చేస్తే, ఆ వీడియోస్ ఒకసారి చూస్తే మీకు ఈ 2 టాపిక్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మిగతా ఆపరేటర్స్ గురించి ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు రిలేషన్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ నేను మీకు బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సిస్టంలో ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన ఆపరేటర్స్ రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే విచ్ షోస్ రిలేషన్ బిట్వీన్ 2 ఆపరెంట్స్. ఆపరెంట్స్ అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. వేరియబుల్స్ ని ఆపరెంట్స్ అంటాం, సింబల్స్ ని ఆపరేటర్స్ అంటాం. ఇక్కడ లెటర్స్ టేక్ A, B అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా రిలేషన్ ఆపరేటర్స్ అంటే ఏంటో ఫస్ట్ మనం రాద్దాం. రిలేషన్ ఆపరేటర్స్ అంటే double equal to which shows equality between 2 operands, less than, greater than, less than or equal to, greater than or equal to. సో ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అనే ఒక ఆపరేటర్ అండ్ సింగిల్ ఈక్వల్ టు కి సి లాంగ్వేజ్ లో చాలా డిఫరెన్స్ ఉంది. సింగిల్ ఈక్వల్ టు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 10 మీన్స్ 10 అనే వాల్యూ తీసుకెళ్లి మీరు ఏ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నారు. వేరాస్ A double equal to 10 అని రాస్తే you are checking whether the A is equal to 10 or not. అంటే A లో 10 ఉందా లేదా చెక్ చేయాలి అంటే double equal to యూజ్ చేయండి. అలా కాకుండా A లో జస్ట్ 10 స్టోర్ చేయాలి అంటే A సింగిల్ ఈక్వల్ టు 10 స్టోర్ చేస్తాం. సో ఇక్కడ నేను ప్రజెంట్ కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. సమ్ A ఈక్వల్ టు 10 అండ్ B ఈక్వల్ టు 3 తీసుకున్నాను. మన కండిషన్ ఏంటి? C ఈక్వల్ టు A డబుల్ ఈక్వల్ టు B అని ఇలా చెక్ చేసినప్పుడు, ఇది ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏం క్రియేట్ చేస్తామంటే విల్ ఫార్మ్ ఏ కండిషన్, ఒక కండిషన్ ఫార్మ్ చేస్తాం. ఇక్కడ ప్రజెంట్ మన కండిషన్ ఏంటి? A ఈక్వల్ టు B ఉందా లేదా అనేది కండిషన్. ఈ కండిషన్ ని సాల్వ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే 1 వస్తుంది, ఫాల్స్ అంటే 0 వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రజెంట్ C లో వచ్చే ఆన్సర్ ఏంటంటే C లో A ఈక్వల్ టు B కాదు కాబట్టి నౌ ద C ఆన్సర్ ఈస్ 0. ఇది యాక్చువల్గా మనం తర్వాత ఓకే, ఇక్కడ నేను మీకు ఇంకా ఇఫ్ అంటే సెలెక్షన్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ డిస్కస్ చేయలేదు కాబట్టి నేను సింపుల్గా ఎలా చెప్తున్నానంటే మీకు ఇది చెక్ చేసి వచ్చిన ఆన్సర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. తర్వాత మనం సెలెక్షన్ స్ట్రక్చర్ తీసుకున్న తర్వాత వీళ్ళు రైట్ కీవర్డ్ ఇఫ్ అని రాసి A డబుల్ ఈక్వల్ టు B అయితే విల్ పెర్ఫార్మ్ సమ్ స్టేట్మెంట్స్, ఎల్స్ విల్ పెర్ఫార్మ్ అదర్ స్టేట్మెంట్స్ అని తర్వాత రాస్తాం. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఇంకా ఇఫ్ స్ట్రక్చర్కి వెళ్ళలేదు కాబట్టి నేను ఇలా రాసి మీకు ఆపరేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ A ఈజ్ ఈక్వల్ టు B కాదు. ఓకే, A ఈజ్ లెస్ దాన్ B అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. ఎందుకంటే A లో 10 ఉంది, B లో 3 ఉంది. అండ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B అంటే మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ 1 వస్తుంది. అండ్ C ఈక్వల్ టు A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు B అంటే గ్రేటర్ దాన్ అయినా పర్లేదు, లెస్ దాన్ అయినా పర్లేదు. ఇట్స్ గ్రేటర్ దాన్ కాబట్టి అగైన్ యూ విల్ గెట్ 1. C ఈక్వల్ టు A లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు B, నో. ఇక్కడ కూడా నో అయింది అంటే 0 వచ్చింది. ఇక్కడ C లోకి వచ్చే ఆన్సర్ అయితే 0 ఆర్ 1 వచ్చింది. మనం ఇప్పుడు జస్ట్ ఆపరేటర్ని ఈ ఆపరేటర్స్ ఎలా చెక్ చేయాలి అనేది మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్కి వెళ్తే మనం డిస్కస్ చేయాల్సిన నెక్స్ట్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ తర్వాత వీడియోలో చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా సపోజ్ A ఈక్వల్ టు 10 అని రాశారనుకోండి, అంటే Aలో 10 స్టోర్ చేయమని మీనింగ్. ఇక్కడ నౌ ద వాల్యూ ఆఫ్ A ఈస్ 10. ఇన్ ది సేమ్ వే నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, దట్ ఈస్ 3 అనే ఒక వాల్యూని Bలో స్టోర్ చేశాను. ఇప్పుడు నా నెక్స్ట్ స్టేట్మెంట్ C ఈక్వల్ టు లేదా C కాదు A ప్లస్ ఈక్వల్ టు 3 అన్నాను. ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఇలాంటి ఆపరేటర్స్ మనకి ఏమేమి ఉంటాయంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు, ఇలా ఆపరేటర్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం తీసుకున్నది ప్లస్ ఈక్వల్ టు తీసుకున్నాం. ఇక్కడ ఆన్సర్ ఏం సాల్వ్ అవుతుంది? A ఈక్వల్ టు A ప్లస్ 3 అవుతుంది.
Now the A value is 10. 10 కి మీరు 3 యాడ్ చేశారు అంటే టోటల్ A లోకి ఇప్పుడు ప్రెజెంట్ వాట్ ఈస్ A అని మనం అడిగితే A ఆన్సర్ ఈస్ 13. ఓకే, అదే ఇప్పుడు ఇంకో ఎలా రాస్తానంటే A ప్లస్ ఈక్వల్ టు B అని రాశాను. దిస్ మీన్స్ A ఈక్వల్ టు A ప్లస్ B. సో A ఈక్వల్ టు A ప్లస్ B చేసినప్పుడు A లో ఎగ్జిస్టింగ్ వాల్యూ ఇప్పుడు ప్రెజెంట్ మనం చేసిన ప్రకారం అయితే 13 ఉంది. 13 ప్లస్ B ని యాడ్ చేస్తున్నాం. B లో 3 ఉంది. 13 plus 3 is 16. అంటే after this the A is 16 and B remains unchanged. B లో ఎంతైతే ఉందో ఆ వాల్యూ ఉంది. B వాల్యూ మారలేదు. అంటే A ని ఆల్రెడీ ఉన్న A వాల్యూకి B వాల్యూ యాడ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి A లోనే స్టోర్ చేశారు. ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్ రాద్దాం. A ఇంటూ ఈక్వల్ టు 3 అని రాశారు. మీనింగ్ ఏంటి? A ఈక్వల్ టు A ఇంటూ 3. A లో మనకి ఇప్పుడు ప్రజెంట్ 16 ఉంది. 16 into 3 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 16 3s are 30, 6 3s are 18, 48. సో నౌ వాట్ ఈస్ A అని అడిగితే A వాల్యూ ఈస్ 48. ఇలా మనం డిఫరెంట్ ఆపరేటర్స్ అంటే అలాగే మైనస్ ఈక్వల్ టు యూస్ చేయొచ్చు, డివిజన్ ఈక్వల్ టు యూస్ చేయొచ్చు. ఒకవేళ డివిజన్ ఈక్వల్ టు వాడాలి మనం, సపోజ్ A B ఆర్ దీస్ వాల్యూస్, A డివిజన్ ఈక్వల్ టు B అను అంటే A B తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ ఇందులో స్టోర్ అవ్వాలి. A ఈక్వల్ టు A బై B అని అర్థం. అంటే A 10 ఉంది, 10/3 చేసాం, 3 టైమ్స్ డివైడ్ అయింది కోషెంట్. ఆ 3 వచ్చి A లో స్టోర్ అవుతుంది. సో ఆఫ్టర్ దిస్ A ఈజ్ 3 అంటే 10 ని 3 తో డివైడ్ చేయండి. 3 3s are 9, 1 రిమైండర్. దిస్ ఇస్ ద ఆన్సర్ అండ్ B రిమైన్స్ అన్చేంజ్డ్. అండ్ సపోజ్ A% అంటే ది మాడ్యులస్ ఆపరేటర్ ఈక్వల్ టు చేసాం. A ఈక్వల్ టు A% B. నౌ A లో 10 ఉంది అనుకున్నాం సపోజ్, B లో 3 తీసుకోండి. రిమైండర్ ఎంత? 10 ని 3 తో డివైడ్ చేసినట్టు రిమైండర్ 1. నౌ ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్రెషన్ A ఈజ్ 1 అండ్ B ఈజ్ 3. ఈ ఆపరేటర్స్ ని నేను ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిస్టమ్ లో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెన్ ఇన్ఫోటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్. దీని ప్రీవియస్ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ రిలేషన్ ఆపరేటర్స్ ని బోర్డ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూపిస్తూ ఆ సేమ్ ఆపరేటర్స్ ని నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ఆపరేటర్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఆ ప్రోగ్రామింగ్ ని మీరు ఓన్గా చేసుకోగలుగుతారు. ఎందుకు వాడతామంటే ఈ ఆపరేటర్స్ అనేవి సిలోనే కాదు, ఏ లాంగ్వేజ్ లో, ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఆపరేటర్స్ లో అసైన్మెంట్ ఆపరేటర్స్ తీసుకున్నాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే నేను మీకు ఆల్రెడీ దీని ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు అండ్ మాడ్యులస్ ఈక్వల్ టు అని ఆపరేటర్స్ ఉంటాయి. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేయడం వల్ల యూ కెన్ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ కి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను C ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ పైన మెయిన్ స్టార్ట్ చేసాము, 3 వేరియబుల్స్ ABC తీసుకున్నాను. తర్వాత ఇక్కడ C అనే వేరియబుల్లో 10 స్టోర్ చేశాను. C ప్లస్ ఈక్వల్ టు 3 అని రాసామంటే మీనింగ్ ఏంటి? C ఈక్వల్ టు C ప్లస్ 3 అని అర్థం. దీన్ని వాల్యూని ప్రింట్ చేసి చూపిస్తున్నాను. అంటే ఎంత అవుతుంది? C లో 10 ఉంది, C ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత C లోకి వాల్యూ 13 వస్తుంది. నెక్స్ట్ C ఇంటూ ఈక్వల్ టు 5 అని ఉంది. ఆల్రెడీ ఉన్న 13 మల్టిప్లైడ్ బై 5 చేసి వచ్చిన ఆన్సర్ని తీసుకెళ్ళి మళ్ళీ C లో స్టోర్ చేసి, అంటే 13 ఇంటూ 5 చేస్తే 65 వస్తుంది. ఆ 65 మళ్ళీ C అనే వేరియబుల్లోనే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్లో A లో 10 తీసుకున్నాను, B లో 3 తీసుకున్నాను. A ప్లస్ ఈక్వల్ టు B చేస్తే A ఈక్వల్ టు A ప్లస్ B మీన్స్ A లో ఉన్న 10 B లో ఉన్న 3 యాడ్ అయ్యి మళ్ళీ A లోనే స్టోర్ అవుతాయి. అంటే ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్రెషన్ మీరు A ప్రింట్ చేయమంటే 13 ప్రింట్ అవుతుంది, B ప్రింట్ చేయమంటే 3 ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం డిఫరెంట్ ఆపరేటర్స్ అంటే ఇవే కాకుండా నేను ఇంటూ చెప్పాను, ప్లస్ చెప్పాను, మైనస్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నమాట. యూజ్ టు అసైన్ ఎ వాల్యూ టు ఎ వేరియబుల్. సో నెక్స్ట్ ఇదే వీడియోలో మనం రిలేషన్ ఆపరేటర్స్ గురించి కూడా చూద్దాం. రిలేషన్ ఆపరేటర్స్ ఇన్ C లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ఏ కండిషన్. కండిషన్ అంటే ఒక 2 ఆపరెంట్స్ మధ్యలో అంటే 2 వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పడం. ఈ రిలేషన్ ఎలా చెప్తాం?
ఒకటి దానికన్నా గ్రేటర్ అయి ఉండొచ్చు, లెస్ అయి ఉండొచ్చు, రెండు ఈక్వల్ అయి ఉండొచ్చు. అవి ఎలా చెక్ చేయాలి? ఇంకా మనం సెలెక్షన్ స్ట్రక్చర్ అనే ప్రోగ్రామింగ్ వెళ్ళలేదు కాబట్టి నేను ఇఫ్ అనే కీవర్డ్ వాడకుండా నేను జస్ట్ మీకు చెక్ చేసి దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏం రిటర్న్ అవుతుంది, ఐదర్ ట్రూ రిటర్న్ అవుతుంది లేకపోతే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఆ ట్రూ ఫాల్స్ని ఇక్కడ ఎలా ఇండికేట్ చేస్తామంటే ట్రూ మీన్స్ 1 అండ్ ఫాల్స్ మీన్స్ 0. సో ఇక్కడ నేను ఏ బి అనే 2 వేరియబుల్స్ని చెక్ చేస్తున్నాను. దీనిపైన మనం అసైన్మెంట్ ఆపరేటర్స్లో A10 B3 తీసుకున్నప్పుడు A ప్లస్ ఈక్వల్ టు B చేసినప్పుడు ఏలోకి 13 ఉంది, బిలో 3 ఉంది కదా. ఇక్కడ మనం ఏమడుగుతున్నాం, A ఈక్వల్ టు B డబుల్ ఈక్వల్ టు రాశాను. అక్కడ ఈ రెండు ఈక్వల్ అని చెక్ చేస్తాం. ఈక్వల్ అయితే C అనే వేరియబుల్లోకి 1 రావాలి, బట్ ఇక్కడ ఫాల్స్. ఏలో 13 ఉంది, బిలో 3 ఉంది కాబట్టి నౌ ద C ఆన్సర్ ఈస్ 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి అడుగుతున్నాం, A ఈజ్ లెస్ దాన్ B అని అడుగుతున్నాం. ఏలో 13 ఉంది కాబట్టి ఇట్స్ నాట్ లెస్ దాన్, మళ్ళీ Cలోకి ఎంత వస్తుంది, 0నే వస్తుంది. A ఈజ్ గ్రేటర్ దాన్ B అంటే ఎస్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ B, 13 ఈజ్ గ్రేటర్ దాన్ 3. Cలోకి ఎంత వచ్చింది, 1 వస్తుంది. A ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు B, నో. ఏలో 13 ఉంది, బిలో 3 ఉంది కాబట్టి ఇట్స్ నాట్ లెస్ దాన్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి Cలోకి ఎంత వస్తుంది అంటే 0నే వస్తుంది. A ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు B, ఎస్. ఏలో ఉన్న వాల్యూ B కన్నా పెద్దది కాబట్టి Cలోకి 1 వస్తుంది. ఇలా మనం ట్రూ ఆర్ ఫాల్స్ని అలా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను లాజికల్ ఆపరేటర్స్ అని ఇంకోటి ఇచ్చాను ప్రోగ్రాంలో. C లాంగ్వేజ్లో అండ్ సింబల్ అండ్ ఆర్ అండ్ నాట్ ఈ 3 ఆపరేటర్స్ని లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఈ 3 దేనికి యూజ్ చేస్తామంటే మనం ఏమైతే కండిషన్స్ ఫామ్ చేస్తున్నామో రిలేషన్ ఆపరేటర్స్ తోటి అలాంటి 2 కండిషన్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. మన రియల్ లైఫ్లో సపోజ్ ఒక సెంటెన్స్ ఉందనుకోండి, నాకు అది కావాలి, పెన్ కావాలి, బుక్ కావాలని చెప్పడానికి ఐ వాంట్ పెన్ అండ్ బుక్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి ఎండ్ వాడాము అంటే ఏంటి, బోత్ షుడ్ బి సాటిస్ఫైడ్ అని అర్థం. అలాగే ఇక్కడ ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇక్కడ మనం తీసుకున్న కండిషన్లో A ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, A ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, రెండు ట్రూ అయితేనే Cలోకి 1 వస్తుంది. సో ఇక్కడ నాకు ఇంతకు ముందు పైన ఎగ్జాంపుల్స్లో A 13 ఉంది, B 3 ఉంది. A ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ ట్రూ. A ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. బోత్ ట్రూ అయినాయి కాబట్టి C అనే వేరియబుల్లోకి ఏమొస్తుందంటే 1 అనే ఆన్సర్ వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్లో A లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఆర్ A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, ఏదైనా పర్వాలేదు. ఏ 10 కన్నా ఎక్కువైనా పర్వాలేదు. అంటే యాక్చువల్గా మనకి ఏదో 13 ఉంది, ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 కాదు, అయినా కూడా మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ 1 వస్తుంది. ఎందుకంటే ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏ ఒక కండిషన్ సాటిస్ఫై అయినా దట్ ఫైనల్ రిజల్ట్ ఈస్ ట్రూ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం అంటే నాట్ ఆపరేటర్ యూజ్ చేసాం. A నాట్ ఈక్వల్ టు 10, ఏలో ఉన్న వాల్యూ మనకి 13 ఉందని చెప్పుకుంటున్నాం కదా. 13 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 అని నెగిటివ్గా అడుగుతున్నాం. సో ఏలో ఉన్న వాల్యూ 13 కాదు కాబట్టి మీకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ 1 వస్తుంది. అంటే దట్ ఈస్ ట్రూ. ఇలా మనం తర్వాత నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్స్లో ఈ ఆపరేటర్స్ అన్నిటిని యూజ్ చేసి ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. సో ఇక్కడ వరకు ఆపరేటర్స్ ఇంతవరకు డిస్కస్ చేశాను. ఇంకా దీంట్లో మీకు ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ని డిస్కస్ చేద్దాం. మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడైనా కాలేజెస్లో చదువుతూ అంటే ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ once again thank you.